ఫస్ట్ నేను ఇక్కడ హిస్టరీ అని వాడుతున్నా. ఇదేం చేస్తదంటే ప్రీవియస్‌గా రన్ అయిన కమాండ్స్ అన్నీ చూపిస్తది. సో, నెక్స్ట్ ఏంది అంటే ఇప్పటివరకు రన్ చేసిన కమాండ్స్ అన్నీ ఈడ హిస్టరీలో వస్తాయి. నెక్స్ట్ ఏంది అంటే అప్ టైమ్. ఇది ఏం చేస్తది అంటే ఎంతసేపటి వరకు సిస్టమ్ రన్ అయింది అన్నట్టు చూపిస్తది. హౌ లాంగ్ ఇట్ హ్యాస్ బీన్ రన్నింగ్ అని. ఫ్రీ -h ఎందుకు వాడతామంటే ర్యామ్ ఇంకా స్వాప్ మెమరీ యూసేజ్‌ని చూపిస్తది మనకిది. అండ్ నేను ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే WD అని కొడితే ఈ యూజర్ నేమ్ చూపిస్తది. ఆ యూజర్ నేమ్‌కి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పాస్వర్డ్ కొట్టాలి. ప్రెజెంట్ ఉన్న పాస్వర్డ్ కొట్టినాక మళ్ళీ కొత్త పాస్వర్డ్ ఏమైతే అనుకుంటున్నామో అది కొట్టాలి. మళ్ళీ రీటైప్ ద పాస్వర్డ్ చేయాలి. సో, ఇప్పుడు ఇది ఎందుకు రాలేదంటే నేను ఎక్కువ లిమిట్ క్రాస్ చేసిన. 8 అంటే 8 పెట్టాలి. సో, నాకు కొత్తది అవసరం లేదు ఇప్పుడు. సో, అందుకే నేను ఇగ్నోర్ చేస్తున్నా. నెక్స్ట్ మనం హూ యామ్ ఐ అని యూజ్ చేద్దాం. సో, ఇదేంటి అంటే యూజర్ నేమ్ చెప్తది. మళ్ళీ ఐడీ అని కొడితే ఐడీ చూపిస్తది, గ్రూప్ ఐడీ చూపిస్తది, మెంబర్షిప్ ఐడీ కూడా చూపిస్తది. ఇంకా విచ్ పైథాన్ 3 అనేది ఏం చూపిస్తదంటే ఇట్ షోస్ ఎగ్జాక్ట్ పాత్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్. అంటే ఎగ్జిక్యూట్ అయ్యే ఎగ్జాక్ట్ పాత్ని చూపిస్తుంది. లైక్ పైథాన్ 3 అనేది ఎట్లా అని ఎగ్జిక్యూట్ అయ్యేది అని. వేర్ ఈజ్ GCC అని ఇది ఎందుకు వాడతాము అంటే బైనరీ లొకేషన్ ఇంకా సోర్స్ లొకేషన్ని మెయిన్ పేజ్ ఫైల్ని చూపించడానికి వాడతాం ఇది. మళ్ళీ ఇది మనకు తెలిసింది DU-SH మళ్ళీ స్టార్ ఇది కొడితే ఓకే నేను స్టార్కి స్పేస్ ఇవ్వలేదు ఇక్కడ. సో, మళ్ళీ స్పేస్ ఇస్తాను. సో, ఇది కొడితే ఏం చూపిస్తుంది అంటే యూసేజ్ ఆఫ్ ఫైల్ మెమరీ చూపిస్తుంది. సో, నెక్స్ట్ ఇంకో కమాండ్ వచ్చేసి వాచ్ -n2 డేటా. ఇది దేనికి వాడతామంటే ర్యామ్ డేటా ఇంకా కమాండ్స్ ఎవ్రీ 2 సెకండ్స్కి మనకి చూపిస్తుంది అనమాట. ఎవ్రీ 2 సెకండ్స్కి లైవ్ అప్డేట్.